అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ కొత్త కోడలు. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ కొత్త కోడలు. 10 మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు ఆ ఇంటి పరిస్థితిని, నెలవారీ ఖర్చులను చూసి ఆశ్చర్యపోయింది. ఇంటి బాధ్యత తీసుకొని ఇంటిని సక్రమమైన మార్గంలో పెట్టుమని కోడల్ని వేడుకున్నారు అత్తమామలు. మరి ఆ కోడలు ఏం చేసింది? ఆ ఇంట్లో వాళ్ళని ఎలా దారికి తెచ్చింది? కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది కోడలు రమ్య. పెళ్ళై నెల రోజులయ్యింది. తను ప్రైవేటు జాబు చేస్తుంది. అత్తమామలు, అలాగే బావగారు, తోటి కోడన్లు, వాళ్లకు 2 ఆడపిల్లలు, అలాగే రమ్యకు 2 మరదులు, ఒక ఆడపడుచు కూడా ఉన్నారు. ముగ్గురు చదువుకుంటున్నారు. ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. రమ్య పెళ్ళికి పెట్టిన సెలవులు అయిపోయాయి కాబట్టి భర్తతో, ఏవండి, నేను పెట్టిన సెలవులు అయిపోయాయి, రేపటి నుండి నేను జాబుకి వెళ్ళొచ్చునా అని అడగగా, వెళ్ళు అన్నాడు భర్త. ఇంట్లో ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా తన పనేదో తాను చేయకపోతే ఉంటాడు అని తన భర్త గురించి అర్థం చేసుకుంది రమ్య. రమ్య బావగారికి ఉద్యోగం పోయింది. ఆయన కోపంతో ఉండే స్వభావం కలవాడని భర్త చెప్పగా విన్నది రమ్య. రమ్య ఆ కోపంతోటే ఆఫీస్లో ఆయన చేయని తప్పుకి తప్పు చేశామని మేనేజరు నిందించడంతో రిజర్వేషన్ లెటర్ రాసి ఆయన మొహం మీద విసిరేసి వచ్చాడు. కానీ ఆయన తన తప్పేమీ లేదని నిరూపించుకోలేకపోయాడు. నిరూపించుకునే ఓపిక, సహనం కూడా లేదు. ఇప్పుడు తను కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు అని తన భర్త చెప్పాడు. ఇక పెద్ద తోటి కోడలు పెద్ద చదువులే చదివింది. కానీ తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని పెళ్ళైన వెంటనే ఇంట్లోనే ఉంటుంది. ఇకపోతే వంట పని, ఇంట్లో ఎవరికి ఏమి కావాలో అత్తగారు చూసుకుంటుంది. మిగతా 2 మరుదులు, ఆడపడుచు కాలేజీకి వెళితే వాళ్ళ ఖర్చులు మామగారు చూసుకుంటారు. ఇంకా బావగారి పిల్లల ఫీజులు కానీ, మిగతా ఖర్చులు కానీ మామగారే సర్దుబాటు చేస్తారు. రమ్య భర్త ఉద్యోగం చేసి వచ్చినది తన వంతుగా ఇచ్చే డబ్బులు ఏదో ఇచ్చేసి మిగతావి తన అకౌంట్లో వేసుకొని మిగతా విషయాలు పట్టించుకోడు. మామగారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు పెన్షన్ బాగానే అందుతుంది. కానీ మామగారి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే ఆదాయాన్ని మించిన ఖర్చులు పెట్టడం ఆ ఇంట్లో వాళ్లకు అలవాటు. ప్రతి నెల ఆ ఇంట్లో దాదాపు 60,000 ఖర్చు ఉంటుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో అంతుపట్టలేదు రమ్యకి. అందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది రమ్య. అయితే ఆ ఇంటి పెద్ద కోడలు మమత వచ్చిన కొత్తలో ఇంటి బాధ్యత చూసుకోమని అత్తగారు, మామగారు చెప్తే, అమ్మో, ఇంత ఇంటి బాధ్యత మోయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. ఇప్పుడైనా ఇంటికి వచ్చిన చిన్న కోడలు బాధ్యత తీసుకుంటే బాగుండు అని అత్తమామలు అనుకొని చిన్న కొడుకును పిలిచి విషయం చెప్పారు. అందుకు కొడుకు సరే అని చెప్పి భార్యను ఒప్పించాడు. దానికి రమ్య, ఏమండి, మా ఇంటి దగ్గరైతే అమ్మ, నాన్న, నేను, చెల్లి, తమ్ముడు ఉంటాము కాబట్టి మన అనే స్వతంత్రం ఉంటుంది కాబట్టి చేయగలిగాను. కానీ ఇక్కడ అలా కాదు. నేనేమైనా చెబితే అందరూ నొచ్చుకుంటారు అని నా భయము. అది నా వల్ల అయ్యే పనేనా అంది రమ్య. దానికి భర్త, నువ్వు ఎంతో చదువుకున్నావు, బయట జాబు కూడా చేస్తున్నావు, చాలా తెలివైన దానివి, అందరికీ సమాధానం చెబుతావు. నాన్నగారు కూడా ఈ ఇంటి బాధ్యత నీవు తీసుకుంటే కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ బాధ్యత తీసుకొని చూడు, ఒక 2-3 నెలల్లో, తర్వాత కూడా నీ వల్ల కాకపోతే అప్పుడు వదిలేసేయ్ అని భర్త రమ్యను ఒప్పించాడు. తను సరే అని ఒప్పుకుంది.
నేను మాత్రము డబ్బు విషయంలో కొంచెము పిసినారిని అని చెప్పాలి. మా ఇంట్లో మేము దుబారా ఖర్చు చేయము. ఎంత అవసరం ఉంటే అంతే ఖర్చు చేస్తాము. ఇక్కడ కూడా నేను అలాగే నడుచుకుంటాను అంది రమ్య. దానికి భర్త ఒప్పుకున్నాడు. ఇక రమ్య ఎక్కడెక్కడ దుబారా ఖర్చు అవుతున్నది అని గ్రహించింది. మొదటగా ఇంటికి 5-6 న్యూస్ పేపర్లు రావడం గమనించింది. అవన్నీ ఎవరైనా చదువుతారా అంటే అది లేదు. కనీసం మడత కూడా విప్పడం లేదు. అవన్నీ ఒక పక్కకు స్టోరేజ్లా ఉండిపోతున్నాయి. మామగారు మాత్రము ఒక ఇంగ్లీష్ పేపరు చదువుతారు. మామయ్య గారు ఇన్ని పేపర్లు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగగా దానికి అమ్మ రమ్య ఏ పేపర్ బాయ్ వచ్చి అడిగినా వేయమని చెప్పడం ఇంట్లో వాళ్ళకి అలవాటు. చదివేది నేను ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే అని చెప్పాడు. సరే మామయ్య గారు, ఇక నుండి ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వస్తుంది అని ఆ పేపర్ బాయ్కి ఫోన్ చేసి ఇక నుండి ఒక ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వేయమని చెప్పింది. ఇక రెండవది తను గమనించింది. కరెంటు బిల్లు 13,000 రావడం అంత ఎందుకు వస్తుంది అని అనుకుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అవసరం ఉన్నా లేకున్నా ఆన్లోనే ఉంటున్నాయి అని గ్రహించింది రమ్య. మరుదులను, ఆడపడుచులను పిలిచి మీకు ఒక విషయము చెబుతాను, మీరు ఏమీ అనుకోకండి అని అన్నది. చెప్పండి వదినా అని ఆడపడుచు అనగా అప్పుడు రమ్య అంది, ఇక నుండి మీరు మీ రూముల్లో ఏసీలు, బల్బులు, ఫ్యాన్లు మీరు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించండి. మీరు రూములో నుండి బయటకు వచ్చేటప్పుడు అవన్నీ ఆఫ్ చేసి రండి అని చెప్పింది. వాళ్ళు సరే వదినా అన్నారు. ఈ మాటలన్నీ విన్న తోటికోడలు కూడా తన రూములలో ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు ఆఫ్ చేయడం రమ్య గమనించింది. మూడవది, ఇంట్లో 3-4 పనివాళ్ళు. అది చాలదని అత్తగారు ఎవరెవరికి ఏమేమి ఉండాలో, ఏమేమి సరుకులు తేవాలో, ఎవరెవరికి క్యారేజీ కట్టాలో అని అన్నిటికీ కంగారు పడిపోయి మామయ్య గారి మీద అరుస్తుంది. అది అత్తగారి స్వభావము. ఇంతమంది పనివాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టడానికి ఒకరు, ఇల్లు కడగడానికి ఒకరు, బట్టలు దుప్పట్లు మార్చి ఉతకడానికి ఒకరు, తోట పనికి సరుకులు తేవడానికి, క్యారేజీ తీసుకుపోవడానికి ఒకరు ఉన్నారు. ఇప్పుడు అందరినీ మాన్పించేసి ఒక పని మనిషిని మాత్రమే పెట్టుకుంది. ఆమెనే ఇల్లు తుడిచే పనికి, అత్తగారికి ఏదైనా అవసరం ఉంటే అందించడం, ఇంకా ఇతర పనులు చేసేది. ఒక వాషింగ్ మిషను తెప్పించింది. ఇంట్లో ఉన్న పని మనిషి అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరవేసేది. ఇక మరదులను, ఆడపడుచును పిలిచి ఇక నుండి మీ బట్టలు మీరే మడత పెట్టుకోవాలి, మీరే ఐరన్ చేసుకోవాలి అని అందరికీ ఐరన్ బాక్సులు తెచ్చి ఇచ్చింది. తోటి కోడల్ని కూడా పిలిచి అక్క ఇక నుండి బావగారివి, పిల్లలవి, నీవి అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి అని చెప్పింది. సరే అని తన పనులు తానే చేసుకుంది పెద్ద కోడలు. ఇక నాలుగవది బండ్లు. ఒకటి తోటి కోడలికి, ఒకటి బావగారికి, మరుదులకు 2, ఆడపడుచుకు 1, మామగారికి 1. ఇన్ని బండ్లకు పెట్రోల్ ఖర్చు ఎంత వస్తుంది అని ఎవరికీ అవసరం లేదు. ఇంట్లో అనుకొని తోటి కోడలు బండిని, 2 మరుదుల బండ్లను అమ్మేసింది. మరదలు, ఆడపడుచు ఒకే కాలేజీ కాబట్టి ఒకే బండి మీద వెళ్ళుమని అన్నది. అంతేకాదు ఎవరికి క్యారేజీ వాళ్ళే తీసుకెళ్ళాలి అని చెప్పింది. ఇక మామగారికి బండి అవసరం కాబట్టి ఒక బండి మామగారి కోసము, ఒక బండి బావగారి కోసం ఉంచింది. ఇక తన భర్తకు కారు ఉండడం వలన రోజు ఉదయం వెళ్ళేటప్పుడు పిల్లలను తీసుకువెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకువచ్చే పని అప్పచెప్పింది. స్కూల్ బస్సును మాన్పించింది. ఇక పిల్లల ట్యూషన్కు నెలకు దాదాపు 10,000 అవుతుంది అని టీచర్ని మాన్పించి ఆడపడుచుని పిలిచి
ఇక నుండి పిల్లలకు నువ్వే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పాలి అని ఆడపడుచుకు అప్పచెప్పింది. ఇకపోతే మరుదులు ప్యాకెట్ మనీ అని ఎంత అంటే అంత తీసుకొని తోటి ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేవారు. అందుకనే వారికి డబ్బు విలువ తెలియడానికి ఇద్దరు ట్యూషన్లు చెప్పి మీ ప్యాకెట్ మనీ మీరే సంపాదించుకోవాలి, ఎవరి దగ్గర చేయి చాచకూడదు అని చెప్పింది. అప్పటి నుండి మరదులు ట్యూషన్స్ చెప్పి వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఇకపోతే బావగారు ఉద్యోగ ఇంటర్వ్యూలకు అని వెళ్ళి ఓ గంట తర్వాత తిరిగి రావడం, తిని పడుకోవడం, మరలా సాయంత్రం లేచి ఏ ఫ్రెండుకో ఫోన్ చేయడం, పనికిమాలిన బాతకాన్ని కొట్టడం చేసేవాడు. ఇక తోటికోడలు ఏ పని చేయదు, ఫోన్ చూస్తూ టైం గడిపేస్తుంది. ఒకరోజు రమ్య బావగారి ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకొని బావగారి తప్పేమీ లేదని మేనేజర్తో మాట్లాడి బావగారిని మళ్ళీ అదే ఉద్యోగానికి వెళ్ళేటట్లు చేసింది. తోటికోడలుతో అక్క, నీవు కూడా చదువుకున్నావు కదా, ఒక ఉద్యోగం చేసి నీ ఖర్చులు నీవు తెచ్చుకుంటే నీకు ఎంతో గౌరవంగా ఉంటుంది అని తోటికోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళేలా చేసింది. ఇక ఇంటి ఖర్చుకు వస్తే పాల ప్యాకెట్లు అవసరం ఉన్నా లేకున్నా తెచ్చిపడేయడం ఆ ఇంట్లో వాళ్ళకి అలవాటు. ఇక నుండి అవసరం వరకే పాల ప్యాకెట్లు, అవసరం మీరాకే సరుకుల లిస్టు రాసి మామగారికి చెప్పేది. కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చి శుభ్రపరిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవారు. అత్తయ్య గారు, మీరు వంట చేయకండి, ఉదయం ఒకరము రాత్రికి ఒకరము ఉన్నాముగా, మేము ఇద్దరము కోడళ్ళం కలిసి వంట చేస్తాము అని అత్తకు కొంచెం విశ్రాంతిని కల్పించింది. ఇకపోతే ఇంటికి కిరాయి నెలకు 20,000. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, ఎలాగో 20,000 రెంటు కడుతున్నాము, దానికి కొంచెం డబ్బు కలిపి ఈఎంఐ కట్టగలిగితే లోను తీసుకోవచ్చు, మనకున్న ప్లాట్లలో ఇల్లు కట్టుకోవచ్చు అని భర్తతో చెప్పింది. దానికి కొంచెము ఆలోచించాలి కదా, కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అని భర్త అన్నాడు. అవసరం లేదండి, నాకు ప్రమోషన్ వచ్చింది, మీకు ప్రమోషన్ వచ్చింది, బావగారికి కూడా జీతం వస్తుంది, అక్క కూడా ఉద్యోగం చేసి తన ఖర్చులు తాను చూసుకుంటుంది, మరదలు కూడా ట్యూషన్స్ చెప్పి వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీర్చుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి ఇంటి ఖర్చులకు బావగారు ఇస్తారు, మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చే ఆ డబ్బులని లోనుగా కట్టండి అని నచ్చచెప్పింది. అత్తగారు మామగారితో అలాగే బావ తోటికోడలతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అది పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ సపరేట్ గదులు కట్టించారు. ఆడపడుచుకు కూడా కట్టించారు. రేపు పెళ్ళైన తర్వాత భర్తతో వస్తే ఉండడానికి అని, అలాగే పిల్లలకు కూడా గది కట్టించింది. ఏంటి, గృహప్రవేశం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆడపడుచుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ చేతిలో డబ్బు లేదు. బంగారం పెట్టి ఘనంగా పెళ్లి చేయాలంటే కనీసం దాదాపు 20 లక్షలన్నా కావాలి. ఇప్పుడు ఎలా అని మామగారు ఆలోచిస్తూ ఉండగా రమ్య వచ్చి, మామయ్య గారు ఏంటి ఆలోచిస్తున్నారు, ఆడపడుచు పెళ్లి గురించా అని అడిగింది. అవునమ్మా అని చెప్పాడు మామగారు. మామగారు, మీరేమీ ఆలోచించకండి, నేను జాబు చేస్తున్నప్పటి నుండి నా జీతాన్ని ఈ ఇంటికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు నా అకౌంటులో 18 లక్షలు ఉన్నాయి అని చెక్కు రాసి ఇచ్చింది. అది చూసి పెద్ద కోడలు కూడా, మామయ్య గారు నా వంతుగా ఒక 5 లక్షలు ఇవ్వగలను అని 5 లక్షలు ఇచ్చింది. అది చూసిన మామగారు, అమ్మా, మీరిద్దరూ చాలా ఔన్నత్యం ఉన్నవాళ్ళు, కానీ నేను మీ దగ్గర ఆ డబ్బు తీసుకోలేను, తీసుకొని మీకు రుణాన్ని తీర్చలేము అని బాధపడ్డాడు. అప్పుడు పెద్ద కోడలు అంది, మామయ్య గారు, మనమంతా రమ్యకు రుణపడిపోయాము, అందులో నేను ఒక్కదానిని, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, ఈ పొగడ్తలన్నీ రమ్యకే అని పెద్ద కోడలు అంటుంది.
అయ్యో అక్క, ఇందులో నేను చేసిందేముంది? నేను అమలుపరిచాను అంతే. ఈ ఇంట్లో అందరూ మంచివాళ్ళే. నేను ఏది చెప్తే అది అందరూ చేశారు. ఒక్కరైనా నాకు ఎదురు చెప్పలేదు కాబట్టి నేను చేయగలిగింది చేశాను. పెద్దదాన్ని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని. అయినా ఈమె మాటలు నేనెందుకు వినాలి అని ఏనాడూ నీవు అనుకోలేదు. అత్తయ్య, మామయ్య గారితో సహా ఇంట్లో అందరూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేశారు. అందుకనే నాకంటే మీరందరూ గొప్పవారు అని రమ్య చెప్పింది. మామయ్య గారు, మీరు ఇంకేం ఆలోచించకండి. ఇది ఉమ్మడి కుటుంబము, అందరిది బాధ్యత ఉంటుంది. కాబట్టి మా వంతు సహాయంగా ఈ డబ్బు ఇస్తున్నాము అని తోటికోడన్లు ఇద్దరూ మామగారి చేతిలో డబ్బులు పెట్టారు. అమ్మా, ఇది నాకెందుకు? ఇప్పటిలాగా మీరిద్దరూ మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించండి అన్నాడు మామగారు. సరే అని ఇద్దరు తోటికోడన్లు ఒక 10 లక్షలు పెట్టి బంగారము, ఒక 5 లక్షలు పెట్టి కోతలు, ఒక 5 లక్షలు పెట్టి పెళ్లి ఘనంగా జరిపించి ఆడపడుచును అత్తారింటికి పంపించారు. ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కోడలు ఉంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది అని అత్తమామ ఎంతో సంతోషించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.